కనుక కలహాలకు కారణం గ్రూప్స్. ఒకరొక గ్రూపు, ఒకరొక గ్రూప్. మనం ఉన్నట్టుగా అనుకోవాలంటే మన బంధువుల్లో గాని, విశ్వాసుల్లో గాని ఏదైనా ఫంక్షన్ జరిగితే మనకు కొందరు ఒక చోట కూర్చుంటారు, కొందరు ఒక చోట కూర్చుంటారు కదా. అందరు ఒక చోట కూర్చొని ఎన్నాళ్ళయింది? యథార్థంగా మాట్లాడుకుందాం. అందరం ఒక చోట కూర్చొని కిలకిలా నవ్వి ముచ్చట్లు పెట్టుకొని ఫోటోలు దిగి ఎన్నాళ్ళయింది? హృదయపూర్వకంగా మాట్లాడి. గ్రూప్సే కదా. నేనేదైనా చెప్పాలంటే ఎదుటి వ్యక్తులు నాకు తప్పుగా అనిపిస్తుంది, అవతల ఆయన చెప్పాలంటే ఆయనకు తప్పుగా అనిపించాలి. ఇద్దరు ఎవరు తప్పులు వాళ్ళు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. నీదే రైట్ అనిపిస్తుంది, నీదే రైట్. ఎవరో ఒకరు ఓర్చుకోవాలి, ఇద్దరు ఓర్చుకోవాలి, క్షమించి కాల్చుకుంటే సమాధానం. లేకుంటే తప్పు చెప్పాలంటే తప్పు దొరుకుతుంది. కనుక ఎన్ని ఫంక్షన్లలో నేను ఒంటరిగా కూర్చొని ఏడ్చాను. నేను ఏంటి ఈ విధానం అని ఈరోజు ఓపెన్ అయి చెప్తున్నా. చాలా ఫంక్షన్స్ ముందు, ఫంక్షన్ రోజు, ఫంక్షన్ తర్వాత ఒక సేవకునిగా ఏడ్చాను నేను. ఆత్మీయుల్లో, రక్త సంబంధుల్లో రకరకాలుగా చాలా ఎవరో ఒకరి కాడ ఉంటుందని కాదు, చాలా కుటుంబాల్లో ఉన్నదే కదా అనైక్యత. ఎన్నాళ్ళు ఇలా ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక సంఘాల్లో గ్రూపులు కుదరదు. మనం బ్రతి భూమి మీద ఉండేది కొన్ని రోజులు. మనం తల్లి పేగు తెంచుకొని పుట్టిన సంబంధంతోనే మనం కలిసి ఉండలేకపోతే దేవుడు ఏమంటాడు? మనం ఎప్పుడో ఒకసారి 6 నెలలకు 3 నెలలకు ఏదో ఫంక్షన్లు కలుస్తున్నాం. ఎవరి డ్యూటీలు వాళ్ళ, ఎవరి పనులు వాళ్ళ, ఎవరి ఊర్లో వాళ్ళు ఉంటున్నాం. పనుల రీత్యా, ఉద్యోగాల రీత్యా జీవితంలో మనం కలుసుకునే ఏదో కొన్ని గంటలు. ఆ గంటలు కూడా ఎవరు వాళ్ళక్కడ, వీళ్ళిక్కడ వాళ్ళక్కడ. ఏదో లోపల మనస్సాక్షి తరుముతుంటే, ప్రేమ తొందర పెడుతుంటే సాటుగా చూసుకొని మళ్తున్నాం. మనలో ప్రేమ జావలే కదా. అందుకే సాటుగా చూసుకొని బాగానే ఉన్నాడులే మావాడు, సరే మాట్లాడకున్నా బాగానే ఉన్నాడులే. దేవుడు సంతోషిస్తాడా?